జిల్లా పార్టీ అధ్యక్షులు గాలి వెంకటేశ్వర గారికి, వేదికను అలంకరించిన రమణ్ రావు గారు, ఎల్పీసీ గారు, షేక్ ఇస్మాయిల్ గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి మీ అందరి సహకారంతో సర్పంచ్గా ఎన్నుకున్న మీకోసం గతంలో అనేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మన నందివేలు సర్పంచ్ పవన్ గారికి, అదేవిధంగా కుంచవరం గ్రామం నుంచి ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, అనేక మంది నాయకులు ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఆహ్వానిస్తూ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా మన గ్రామంలో ఆహర్నిశ కృషి చేసి 5 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటం మామూలు విషయం కాదు. అనేక సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా గతంలో సమస్యలు ఉండేవి. ఎన్నికలకు ముందు 2018లోనూ కూడా అప్పుడు కూడా నాకు పవన్ బాగా పరిచయం. ఆ రోజే చెప్పాను, తొందరపడి ఎలవాకాయ బాబు జనసేన పార్టీలో ఉండమని. కొంచెం టైం పట్టింది, కానీ అర్థం చేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి సమయం పట్టింది. అంటే నాయకత్వాన్ని చూసే కదా మనకి ప్రజల్లో మనకి ఆదరణ, అభిమానం మనకి పెరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా 2014లో పార్టీని స్థాపించి ఒక దూరదృష్టితోటి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి, నా వంతు నేను ఏం చేయగలుగుతానో సమాజానికి ఆలోచించి ఒక సుదీర్ఘమైన ప్రస్థానం ఆయన ప్రారంభించారు. ఆయన ఆ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఏనాడు కూడా ఆయన పదవి కోసం కోరుకోలేడు. కష్టపడదాం, ప్రజల కోసం నిలబడదాం, రాష్ట్రం కోసం అభివృద్ధి జరగాలని తప్పనిసరి మనం పనిచేద్దాం, ప్రజలు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తారు, పదవులు అందులో భాగమైన తప్ప పదవుల కోసమే మనం ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదనే ఆలోచన ఆయన గురించి ఉండేది. ఈ రోజున మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మనం పోరాటం చేసాం. ఎందువల్ల కలిసామంటే, ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికి వస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, భవిష్యత్తు ఉండదు మనకి ఆలోచనతో మన నాయకుడు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఏనాడు కూడా ఒక చిన్న పొరపాటు జరిగిపోయి 12-14% మనకు ఓట్లు వచ్చి, ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో 1% ఓట్లు వచ్చి, దీనివల్లే ప్రభుత్వం పోయింది, లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేసారనే భావన ప్రజలు కలగొడుతుంది. నిలబడాలి మనం ప్రజల కోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేవలం బటన్ నొక్కేశాను, సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో పెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు, ఇప్పుడు నేను ఇందాక నందివెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం రోడ్ల గురించి ప్రస్తావించారు, చాలామంది కాలువల గురించి ప్రస్తావించారు. ఇందాక పవన్ కూడా అదే చెప్పాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. కొంచెం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు. ఒక నమ్మకం, ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయనైతే ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్నాడని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికే నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందో చెప్పండి మన నందివేలు. ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామంలో అంటే, కొంచెం త్వరగా అది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా, విద్యాశాఖకు రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు. బడి పిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు, బెల్ట్లు, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లో కూడా ఈ రోజుకి డబ్బులు కట్టలేదు. రైతులకి ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి 36,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం 1,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రం సుమారు 16 లక్షల రూపాయలు అప్పుల్లో ఉంది. ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
నందివెలుగు గ్రామానికి మనం ఏం చేయాలి, తెనాలి మండలానికి మనం ఏం చేయాలి, తెనాలి పట్టణానికి ఏం చేయాలి, కొలిపర మండలానికి మనం ఏం చేయాలి, గ్రామాల వారీగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధి అనేది తీసుకురాగలుగుతాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? రక్షణ మంచినీటి పథకం కోరుకుంటున్నారు, మంచి రోడ్ల సదుపాయాలు కోరుకుంటున్నారు, ప్రతి సందులో కూడా చీకటి లేకుండా వెలుతురు ఉండాలి, లైట్ వేయమని కోరుకుంటున్నారు. వీధి దీపాలు కూడా చివరికి సర్పంచులే సొంత డబ్బులతో కనుక్కుని లైట్లు వేసే దుస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఉదయం పూట కేంద్రం నుంచి లక్షల రూపాయల నిధులు వస్తే మన పంచాయతీకి సాయంత్రం కల్లా వాళ్ళకి తెలియకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి డబ్బులు తీసేసుకుంది అకౌంట్ నుంచి. 5 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అవినీతి పరిపాలన చేతకాక రోజు ప్రెస్ మీట్లు పెట్టి నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఏమాత్రం కూడా మేలు జరగలేదు. ఆ తరుణంలో మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు మన జనసేన పార్టీ నుంచి మన జన సైనికులు, వీర మహిళలు ఈ గ్రామంలో కూడా మనకి అద్భుతంగా మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంటింటి తిరిగి కూరగాయలు పంపిణీ చేశారు. కోవిడ్ని కూడా లెక్క చేయకుండా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించినప్పుడు అందరూ కూడా కష్టపడి తిరిగారు. ఆలోచించండి ఒకసారి మీరు. మొట్టమొదటిసారి క్రియాశీలక సభ్యత్వం మనం 2021లో మొదలుపెట్టినప్పుడు ఆ రోజులో కూడా కోవిడ్ విపరీతంగా ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లోనూ కొన్ని జిల్లాల్లోనూ చేసాం క్రియాశీలక సభ్యత్వం. లక్ష దాటాం ఆ రోజున. 2022 వచ్చే వరకు 3,50,000 చేసాం సభ్యత్వం. అక్కడి నుంచి గత సంవత్సరం 6,47,000కి మనం చేరగలిగాం. దీని వెనక ఆలోచన ఏంటి? సభ్యత్వం అంటే కేవలం రసీదు ఇచ్చేసి నువ్వు పార్టీలో చేరిపోయావనే ఒక సంఖ్య గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏ రాజకీయ పార్టీలో కూడా భారతదేశంలో ఈరోజు కార్యక్రమం లేదు. ఈరోజు 500 రూపాయల సభ్యత్వం తీసుకుని ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటున్నారో వారికి భరోసా ఇచ్చే విధంగా పొరపాటున ఏమైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అదేవిధంగా గాయాలైతే హాస్పిటల్లో వాళ్ళకి 50,000 రూపాయల వరకు చెక్లు అందించే విధంగా చేసాం. మన నందివెలుగు గ్రామాల్లో కూడా మనం చాలామందికి ఇచ్చాం. మీరే చూశారు. ఒక భరోసాని ఇవ్వడానికి కోసం చేసిన కార్యక్రమం, ప్రతి కార్యకర్తకు ఒక రక్షణ ఇవ్వడానికి కోసం. ఒక పార్టీ అధ్యక్షుడిగా జనసేన పార్టీ అంటే ఆదర్శవంతంగా నిలబడుతుంది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. విలువలతో కూడిన రాజకీయాలు అంటే ఏంటి అంటే దానికి నిదర్శనం ఈ రోజున వేరే పార్టీలు కూడా పనిచేసి అక్కడ సరైన రీతిలో స్పందించడం లేదు, సమస్యలపైన ఎవరికి అవగాహన లేదు, వాళ్ళెవరు కూడా నిలకడగా మన భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని చెప్పి వర్తమాన ఆలోచనలు ఉన్న మన జనసేన పార్టీలోకి పవన్ లాంటి వ్యక్తులు వచ్చి మరొకసారి మన పార్టీలో చేరడం మనందరం కూడా చూసి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇతర పార్టీ నుంచి నాయకులు వస్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగచ్చు. సహజంగా గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని చూసి వాళ్ళు కూడా చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మనం పెద్ద మనసుతోటి మన పార్టీ ఇంకా విస్తరించాలి, అన్ని ప్రాంతాల్లో మనం ఎదగాలి. గ్రామాల్లో మనం ఈరోజు కూటమిలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనం కలుపుకొని చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మనం అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు పార్టీల గురించి, ఓట్ల గురించి కాదు మనం మాట్లాడేది. మనం మాట్లాడాల్సింది 100% మన గ్రామానికి మనం ఏం చేయగలుగుతామని. నేను మీకు మాటిస్తున్నాను, నందివెలుగు గ్రామాన్ని ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా, అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే చూసి మీరు ఆ రోజున అంత అభిమానంతో తెనాలిలో చరిత్ర సృష్టించారో నందివెలుగు గ్రామానికి చాలా ప్రారంభమైంది. ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టుకున్నాం మనం ఆ రోజు చెరువు దగ్గర. ఆ రోజు నేను మీకు మాట ఇచ్చాను, రేపటి రోజున మనం గెలిచిన తర్వాత ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అన్నిటికన్నా ముందు మనం ఏం చేయాలి? రోడ్ల గురించి ప్రధాన సమస్య ఉంది. రైతులు పాపం చితికిపోయారు. మన గ్రామంలో ఉన్న మహిళలు పాపం చాలామంది వారు కోరుకునేది ఏంటి? మన బిడ్డలకి ఏదో విధంగా ఉపాధి అవకాశాలు కలిగించాలి, చక్కటి విద్యా అవకాశాలు కల్పించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, కుటుంబాలను వదిలేసుకుని గ్రామాల్లో నివసించినట్టు కూడా యువత ఎదురు చూడడం లేదనే భావన అనేక మంది కలుగుతుంది. మన ప్రాంతంలో మనం ఉపాధి అవకాశాలు తీసుకుంటాం, చక్కటి పెట్టుబడులు తీసుకుంటాం,
వీలైతే మన ఆటో రంగాన్ని ఇంకా విస్తరించి ఇంకా కొంతమందికి ఇక్కడ మనకి ఉద్యోగాలు వచ్చేటట్టు ఆ అవకాశాలు కల్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంత వెనకబడిపోయామో మనం ఇదంతా చూశారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలు కోరుకునేది ఒకటే, మౌలిక సదుపాయాలు కల్పించండి, మా వంతు మేము ఏదో విధంగా కష్టపడి పైకి వస్తామని. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీకు చెప్పాలి. రాష్ట్రంలో ఈ రోజున 5 కోట్ల జనాభా ఉంటే 4,47,00,000 మందికి రేషన్ బియ్యం అందిస్తున్నాం మనం. అంటే అంతమంది పేదరికంలో ఉన్నారా? ప్రతి గ్రామాల్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి పట్టణంలోనూ ఎంతోమంది పాపం తెలియక 43 రూపాయల కిలోకి బియ్యం ప్రభుత్వం కొని మీకు ఇస్తుంటే ఉచితంగా ఎవడో దొంగ వచ్చి వ్యాన్ తీసుకొచ్చినందుకు అతనికి 7 రూపాయలకి, 8 రూపాయలకి, 10 రూపాయలకి అందిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఏంటి? 43 రూపాయలు ఒక్కొక్క కిలో. ప్రజల కోసం, పేదరికంలో ఉన్న కుటుంబాల కోసం ఎల్లప్పుడూ మన రాజ్యాంగంలో ఇచ్చిన ఒక భరోసా, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఖచ్చితంగా ప్రతి నెల మనం బియ్యం సరఫరా చేయాలనే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కూడా అద్భుతంగా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఊహించని విధంగా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు మనకు ముందు పెట్టుకున్నాం. ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు ఇప్పుడే ఎంపీటీసీ గారు నాకు గుర్తు చేస్తున్నారు. ఆమె కూడా ఎన్నికల్లో గెలిచింది. మరి ఆమె అప్పుడు చేసిన వాగ్దానాల గురించి మర్చిపోయినట్టున్నాను. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకుంటాం. సంక్షేమంతో సహా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మనం ముందుకెళ్దాం. దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఇబ్బంది కలగకుండా రైతాంగాల కోసం, మహిళా సాధికారత కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం, మన బిడ్డలకి నాణ్యమైన విద్యా సేవలు, వైద్య సదుపాయాలు అందించేటట్టు తప్పకుండా మనం ముందుకెళ్దాం. కానీ వీటన్నింటిలోనూ మీ సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే ఒక గ్రామాభివృద్ధి జరగాలంటే మీరు కూడా బాధ్యతలు తీసుకోవాలి. అంతేగాని మొన్న నెల రోజుల్లోనే నాకు 10 కంప్లైంట్లు వచ్చినాయి మీ గ్రామం నుంచి. ఒకరిపైన ఒకరు కంప్లైంట్ పెట్టుకుంటున్నారు. ఒక రోడ్ వేస్తానంటే ఇంకోరు అడ్డుకుంటున్నారు, ఒక ఇల్లు కట్టుకుంటానంటే ఇంకోరు అడ్డుకుంటున్నారు, కాలువ తవ్వాలంటే అడ్డుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం మానుకొని దయచేసి మన గ్రామాభివృద్ధి కోసం, మన సంక్షేమం, మన అభివృద్ధి రెండు కలిసి ముందుకెళ్ళాలని ఆలోచనతో మనందరం కూడా సహకరించాలి. చేద్దాం, చేసి చూపిద్దాం. నేను గతంలో కూడా చెప్పాను, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా మనం ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే పెద్దలందరూ కూడా ఆ రోజు కలిసి రాలేదు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, పవన్ని నేను ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానించానంటే పార్టీలోకి రమ్మని. గతంలో జరిగిన పొరపాట్లు ఇంకోసారి జరగకూడదు. 30 లక్షల రూపాయల నిధులున్నా కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చివరిలో ఉపయోగించుకోలేకపోయాం, నష్టపోయాం. పల్లెల్లో రోడ్లు వేద్దాం అనుకున్నాం, బీసీ కాలనీలో రోడ్లు వేద్దాం అనుకున్నాం. దానికోసం 30 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చినా కూడా, నిధులు ఉన్నా కూడా కాంట్రాక్ట్ చేయడానికి ఎవరు ముందు రాకపోతే ఆ రోజు కూడా మునిగిపోయినాయి నిధులు. అటువంటి పొరపాటు జరగకూడదు. ఉత్సాహవంతుడు, యువకుడు, సమాజానికి చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి, అతన్ని మనం గ్రామ సర్పంచ్గా మనం ఎన్నుకున్నందుకు ఆయనతో పాటు ఉన్న వార్డు సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆ సపోర్ట్ మీరు అందించండి. ఆ సహకారం ఎంతో అవసరం. ఈరోజు మనకి ఓట్ల గురించి కాదు మనం మాట్లాడేది కేవలం మన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమం తీసుకొద్దాం. ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళకే దయచేసి పెన్షన్లు ఇవ్వండి. ఎవరైతే పాపం ఇల్లు కట్టుకుంటానని ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తులకి ఇళ్ల స్థలం ఇచ్చేటట్టు, ఇల్లు కట్టుకునేట్టు ప్రోత్సహించండి. ఎవరైతే మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి కుటుంబాలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందనేది మీరు తీసుకెళ్ళాలి. అందులో భాగస్వాములుగా క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీ నుంచి ఈరోజు మీరు వారధులుగా నిలబడాలి. ఈ రోజుకి నేను ఇందాక పార్టీ ఆఫీసులో కనుక్కుంటే సుమారు 3,000 సభ్యత్వం అయింది మనకి. గత సంవత్సరం దాదాపు 5,000 సభ్యత్వం చేశాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా 10,000 దాటాలి మన సభ్యత్వం. అందులో మీరందరూ కూడా ఎవరైతే వాలంటీర్లుగా తీసుకున్నారో దయచేసి, చాలామంది వాలంటీర్లు ఇంకా చురుగ్గా పాల్గొనడం లేదు. వాలంటీర్లది ఒక బాధ్యత. ఎందుకంటే మీ పైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వాలంటీర్గా నియమించారు.
మీకు అధికారికంగా మీ ఫోన్లో యాప్ ఇచ్చారు, ఒక లింక్ ఇచ్చారు. తద్వారా మీరు కనీసం 50 నుంచి 100 సభ్యత్వం మీరు చేర్పించాలి. అది మీ బాధ్యత. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే కనీసం మనం 10 లక్షల సభ్యత్వం రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్లాలంటే వర్షాకాలంలో మీరు ఇప్పుడే చూశారు చక్కటి కార్యక్రమం. మనం ఊరేగింపుగా వద్దామన్నా కూడా వర్షంలో మీ అందరూ కూడా తడిచారు. వర్షాకాలం ఉంది, సమస్యలు ఉన్నాయి, రైతాంగానికి సమస్యలు ఉన్నాయి. సరైన టైంకి వర్షాలు రాకపోతే ఏ విధంగా మనకి క్లైమేటు, ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ పెరిగిపోయిందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. గ్రామంలో మనం ఖచ్చితంగా ఒక ఆలోచనతోటి మనం క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవాలి. గతంలో ఎవరైతే తీసుకున్నారో ముందుగా వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళు రెన్యువల్ చేసుకునేటట్టు చేయాలి. వాళ్ళ సభ్యత్వం రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్తగా ఎవరైతే మన పార్టీలో చేరుతున్నారో ఆసక్తిగా ముందుకు వచ్చి మేము కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలతోటి మన సభ్యత్వం ఆన్లైన్ నమోదు చేసి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే రేపటి రోజున వాళ్ళకి బీమా పథకం అందాలంటే ఎక్కడ కూడా సమాచారంలో పొరపాటు ఉండకూడదు. వాళ్ళందరికీ కూడా ఆ భరోసా కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం ఏ విధంగా మీరు క్రియాశీలక సభ్యులుగా, వాలంటీర్లుగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారో మీరు చేసి చూపించాలి. నిలబడండి. రోజుకు 1 గంట సేపు మీరు కేటాయించండి. ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీ కోసం అభిమానంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయనకి కూడా ఒక బాధ్యత ఉంది. ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, గ్రామాల కోసం ఆలోచిస్తున్నారు, గ్రామ స్వరాజ్యం కోసం ఆలోచించారు. కాబట్టి ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆ శాఖను తీసుకున్నారు. నిజాయితీగా మనకి వచ్చే డబ్బులు, మనం ట్యాక్సుల రూపంలో తీసుకొచ్చే నిధులు ప్రతి గ్రామానికి ఆ డబ్బు రావాలి. తద్వారా గ్రామ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుని మంచి కార్యక్రమాలు చేయాలి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ రైతులకి, మహిళలకి, మన గ్రామాల్లో ఎవరు కూడా కూలీ పనికి వెళ్ళడానికి ఇబ్బంది కలగకుండా అందరికీ మనం సహాయం అందేటట్టు మనం చక్కగా రూపొందించుకున్నాం. ఆలోచించండి. ఎందుకంటే జనసేన పార్టీ ఎదగాలి. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం ఇది. క్రియాశీలక సభ్యత్వం అంటే మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా, ఒక కుటుంబంలోకి బలంగా మనం పనిచేసే విధంగా ఒక చక్కటి అవకాశం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. దాన్ని మీరు ఉపయోగించుకుని మీరు కూడా ఆ సభ్యత్వానికి 10 మందికి చేరే విధంగా, తద్వారా నేను మొన్న కూడా చెప్పాను ఈ విషయం. ఒక నెల అయిపోయింది మన ప్రభుత్వంలోకి వచ్చి. రాబోయే రోజుల్లో ఇక మన పైన బురద మొదలు పెడతారు. నిన్న పోయాడు హడావిడిగా నరసరావుపేట పోయి పరామర్శించాడు అతని కుటుంబాన్ని. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనటువంటి పని చేశాడో చెప్పండి. వాళ్ళ సొంత శాసన మండలి సభ్యుడు ఒక డ్రైవరు హత్య జరిగితే, డోర్ డెలివరీ జరిగితే ఏమైపోయింది ఆ రోజు ఈ ముఖ్యమంత్రికి? ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రి మరి ఆ రోజున రాజమండ్రికి, తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళేసి పరామర్శించిందని చెప్పాను. ఈరోజు ఒక సంఘటన జరిగితే నరసరావుపేటలో, వినుకొండలో ఏ విధంగా హడావిడిగా ప్రయాణం చేసుకుంటూ పోయి మరొకసారి ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నానని చెప్పుకుంటున్నాడు చెప్పండి. తెనాలికి ఎట్లా వచ్చాడు ఆయన? గతంలో హెలికాప్టర్ వేసుకొచ్చాడు. ఎందుకు? అక్కడ తాడేపల్లి నుంచి రోడ్డు మీద రావచ్చు కదా. రోడ్డు ప్రయాణం చేస్తే కనీసం ఈ గుర్తాలు తెలిసాయి కదా. ఈ రోడ్డు దుస్థితి ఆయనకు అర్థమయ్యేది కదా. ఎందుకు 20 కిలోమీటర్ల లోపు ఆ ప్రయాణం హెలికాప్టర్ వచ్చాడు చెప్పండి. అటువంటి వ్యక్తి మనకి నాయకత్వం వహించినప్పుడు మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది మీకు తెలుసు. విచ్చలవిడిగా గంజాయి వెళ్ళిపోయింది ప్రతి గ్రామంలో కూడా. ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రుల ఆవేదన. బిడ్డలు చెడిపోయారు, చదివించుకోవాలని వాళ్ళని పాఠశాలకు విద్య పంపిస్తే వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎవరు చేసే దుర్మార్గం ఏంటి చెప్పండి మీరు. మొన్న కాకినాడకు వెళ్ళి దాడులు చేస్తే ఒక్క కాకినాడ పట్టణంలోనే, ఆ నగరంలోనే 52,000 లక్షల మెట్రిక్ టన్ను మేము స్వాధీనం చేసుకున్నాం బియ్యం. దొంగ బియ్యం రాష్ట్రం మొత్తం నుంచి కాకినాడ తీసుకెళ్ళి ఇతర దేశాలకి తీసుకెళ్ళిపోతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మీరు అర్థం చేసుకోండి. 52,000 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మామూలు విషయం కాదు. అదొక చాలా పెద్ద షిప్. ఆ షిప్ నిండా బియ్యం తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజున. ఎంత నష్టం కలిగింది మన రైతాంగానికి. ఏ విధంగా మీ అందరికీ ఆడుకున్నా చెప్పండి. కౌలు రైతు గురించి ఎక్కడైనా ఆలోచించాడు? 5 సంవత్సరాల్లో కౌలు రైతులను ఇబ్బంది పెట్టాడు. అదే పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు 5 కోట్ల రూపాయలు ఇచ్చి కౌలు రైతు కోసం ఆయన అండగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి
₹1,00,000 ఆర్థిక సాయం నిలబడ్డారు. జనసేన పార్టీ అంటే అదే, ఆదర్శవంతంగా పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం తప్ప వీళ్ళలాగా చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం జనసేన పార్టీలో ఏ జన సైనికుడికి, వీరమహిళకి, మన పార్టీ నాయకులు ఎవరు కూడా ఉండదు. గెలిచిన తర్వాత కష్టపడి పనిచేస్తాం. ప్రతిరోజు చాలా చాలా విలువైన రోజుగా భావించి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేస్తాం. ఇందాక మాట ఇచ్చినట్టు మన ప్రాంతానికి, మన నందివేలు గ్రామానికి ఒక మంచి ప్రణాళికతోటి 100% మీరందరూ కూడా సంతృప్తి చెందే విధంగా, మీరు గర్వపడే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నగరం నుంచి మన ఊరికి దసరా పండుగ వచ్చినప్పుడల్లా మన గ్రామం మారిపోయిందనే భావన కల్పించే విధంగా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం. ఆ మార్పు తీసుకొద్దాం. చిన్న చిన్న విషయాల గురించి మనకి మనస్పర్ధలు ఉండకూడదు. మన గ్రామంలో ఉన్న వాతావరణాన్ని దయచేసి మీరు మార్చండి. మార్చడానికి గొప్ప అవకాశం ఈ క్రియాశీలక సభ్యత్వం. అర్థం చేసుకోండి. మీరు అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా మనం మారితే, మనం మన నాయకుడిని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తే ఎవరికి కూడా ఎక్కడ కూడా సమస్య రాదు. ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున. వాళ్ళందరూ కష్టపడి చదువుకుని ఉపాధి అవకాశాల గురించి ఏమాత్రం భరోసా లేకుండా భయంతో బతుకుతున్నారు. డిగ్రీలు చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్లుగా మారారు. వాలంటీర్లుగా మారిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియదు. ఏ విధంగా మోసం చేశారో మీరే చూశారు. ఉద్యోగాలు మహాప్రభు, పెట్టుబడులు తీసురా, పరిశ్రమలు తీసురా అంటే ఉన్న పరిశ్రమల్ని వీళ్ళు తరిపేశారు మన రాష్ట్రం నుంచి. మహిళా సాధికారత కోసం గతంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తామో మీ అందరికీ తెలుసు. ఇదే హాల్లో అనేక సందర్భాల్లో మనం రుణాలు ఇచ్చి మహిళల్ని ప్రోత్సహించాం. అటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగింది చెప్పండి. 5 సంవత్సరాలు రైతాంగాన్ని ఇంకా ముందుకు నెట్టే విధంగా, ఒక భరోసా ఇచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలు, ఫర్టిలైజర్ సరఫరా చేసి మీకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదంటే నాకు బాగా గుర్తు. మన పంట నష్టం జరిగినప్పుడు నేను వచ్చినప్పుడు ఇదే రోడ్లో చివరిలో వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు పాపం రైతులందరూ కూడా కూర్చుని ఒక చోట వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ రైతులకి కొంటున్నారు, మా దగ్గర కొనడం లేదని చెప్పారు. దేనికోసం ఈ వివక్ష చెప్పండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మాటిస్తున్నా, ఈరోజు మీరు ఏ పార్టీ అయినా సరే, మీరు ప్రభుత్వంలో మీరు లబ్ధిదారులుగా నిజాయితీగా ఉంటే, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు నమ్మకంతో ముందుకెళ్తుంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాం. ఇక్కడ ఎవరిని కూడా తేడా చేసి మీరు ఆ పార్టీ ఈ పార్టీ అనం. ఎందుకంటే ఇది మన బాధ్యత. ప్రతి ఒక్కరికి మనం ఆదుకోవాలి, ప్రతి ఒక్కరికి మనం మేలు చేయాలి. ఆ మాట అన్నంత మాత్రాన ఎవరైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళు మాత్రం మొదలు సుమా. ఖచ్చితంగా ఎవరైతే మన పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టారో, ఎవరైతే పాపం నష్టపోయారో, కావాలని చెప్పి చాలామంది నష్టం కలిగించారు. అది కూడా చాలా పొరపాటు. సమాజంలో మనం ఎవరం కూడా ఆ విధమైన పరిపాలన చేయకూడదు. నిజాయితీగా చేద్దాం, కలిసి ముందుకెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇంతమంది హాజరయ్యారు ఈరోజు ఈ మీటింగ్లో. చాలా అద్భుతమైన మీటింగ్. అక్కడ గ్రామ శివారు నుంచి పాదయాత్రలో చాలా చక్కటి ఏర్పాట్లు చేసి ఒక అద్భుతమైన పండగ వాతావరణం తీసుకొచ్చినందుకు మన మిత్రుడు పవన్ గారికి, ఆయనతో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ మన రాష్ట్రానికి మేలు చేసే విధంగా, రాష్ట్రానికి మంచి జరిగే విధంగా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. దానికోసం మనందరం కూడా పార్టీలో కష్టపడి పనిచేద్దాం. ఇది ఒక మీకు సువర్ణ అవకాశం. అవకాశాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా మీరందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. క్రియాశీలక సభ్యత్వం ద్వారా మీరు పార్టీని బలోపేతం చేసినట్టు, తద్వారా మన పార్టీ ద్వారా అనేక మందికి మనం మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కటి అవకాశం పిలిపించిన ఆహ్వానించారు. ఇది మన పార్టీ పరంగా చేసుకుంటున్న కార్యక్రమం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అధికారికంగా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. నందివేలు గ్రామానికి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రతి పెద్దలు, చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతానికి మరొకసారి వెలిగిపోవాలని, నందివేలు అంటే ఒక వెలుగు నింపే విధంగా ఈ గ్రామాన్ని మరొకసారి అందరం కష్టపడి ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశం ఇచ్చిన ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నలుగురికి చేద్దాం. దాని తర్వాత పార్టీలో మనస్ఫూర్తిగా మనం శ్రీనివాసరావు గారిని, పవన్ని, ఇతర నాయకులందరినీ కూడా మనం జనసేన పార్టీలోకి ఆహ్వానించుకుందాం.
ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన.